హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య సతీష్ వ్లాగ్స్. ఒక కప్పు శనగపిండి ఉంటే చాలండి, ఎంతో రుచికరమైనటువంటి పకోడీలు వేయొచ్చు. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక 2 కప్పులు ఉల్లిపాయలు, 1 కప్పు శనగపిండి, అట్లాగే సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు వేసి బాగా కలపాలి. అందులో నుండి నీరు వచ్చేంత వరకు కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అట్లాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ కలపాలి, రెండు మిక్స్ అయ్యేంత వరకు. ఇప్పుడు నీళ్ళు మాత్రం కొంచెం కొంచెం చూసుకొని పోసుకోవాలండి, లేదంటే పిండి జోరైపోయి పకోడీలు వేయటానికి బాగోదు. సో చూసుకొని కలపాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా వస్తే పకోడీలు బాగా వస్తాయి. ఇప్పుడు పిండిని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టండి, ఈలోపు పిండి నానుతుంది. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె తీసుకొని పోయాలి. ఇప్పుడు కలిపి పెట్టినటువంటి పిండితో పకోడీలు వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలంట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారా, ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ మిగతా మిశ్రమాన్ని మళ్ళీ పకోడీలాగా వేసుకోవాలి. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకొని ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి అట్లాగే మిగతా పిండిని కూడా పకోడీలా వేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినటువంటి పకోడీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ దివ్య సతీష్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.